अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन व मन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन अम्मा बाद। सर्व స్తోత్రాలు అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన పాలకుడైన అల్లాహ్కే శోభిస్తాయి। అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక। అభిమాన సోదరులారా, గత కొన్ని వారాల నుంచి మనం ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా జీవిత చరిత్రలోని కొన్ని అంశాలు తెలుసుకుంటూ వచ్చాము। ఈరోజు ఆయిషా రదియల్లాహు అన్హా ఘనత గురించి, ఆ ఘనత ఈరోజు ఇన్షాల్లా 2 భాగాలలో తెలుసుకోబోతున్నాం। మొదటి భాగం ఉమ్మడిగా ఉమ్మహాతుల్ ముమినీన్ అందరి ఘనత, ప్రత్యేకత। ఎందుకంటే ఉమ్మహాతుల్ ముమినీన్లలో ఆయిషా రదియల్లాహు అన్హా కూడా ఒకరు। అందు నిమిత్తం ఈరోజు మొదటి భాగం మొత్తం ఉమ్మహాతుల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా నుంచి మైమునా రదియల్లాహు అన్హా వరకు వారందరి విశిష్టతలు, ఘనతలు, ప్రత్యేకతలు। రెండో భాగం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆయిషా రదియల్లాహు అన్హాకి సంబంధించిన విశిష్టతలు ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాం। ఉమ్మహాతుల్ ముమినీన్ వారందరూ సాధారణ స్త్రీల వంటి వారు కాదు, వారి ప్రత్యేకత ఇది। ఉమ్మహాతుల్ ముమినీన్ల ప్రత్యేకత ఏమిటి? వారందరూ సాధారణ స్త్రీల వంటి వారు కారు। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమ్మహాతుల్ ముమినీన్ల గురించి ఖురాన్ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావించాడు। ముఖ్యంగా సూరతుల్ అహ్జాబ్లో కొంచెం వివరంగా ఉంటుంది। అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, యా నిసాఇన్ నబీ లస్తున్న కఅహదిన్ మినన్ నిసా, ఓ ప్రవక్త సతీమణులారా, మీరు లస్తున్న కఅహదిన్ మినన్ నిసా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు। గౌరవంలో, మర్యాదలో, ఘనతలో, విశిష్టతలో, మంచి విషయాలలో, అన్ని విషయాలలో మీరు సాధారణమైన స్త్రీ, వారు ఎవ్వరైనా సరే, గొప్ప గొప్ప సహాబియాతులు అయినా, గొప్ప ప్రముఖ సహాబాల సతీమణులైన, తాబঈన్లు, ముహద్దిసీన్లు, సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఉమ్మహాతుల్ ముమినీన్ల ప్రత్యేకత అలాగే ఇతరుల వారు సమానులు కారు। లస్తున్న కఅహదిన్ మినన్ నిసా, ఓ ప్రవక్త సతీమణులారా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కాదు। ఇది వారి ప్రత్యేకత। అలాగే రెండవ విషయం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని, ఉమ్మహాతుల్ ముమినీన్లని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకై ఎంపిక చేశాడు। అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు,
లా యహిల్లు లక అన్నిసాఉ మిన్ బఅదు వలా అన్ తబద్దల బిహిన్న మిన్ అజ్వాజిన్ వలౌ అఅజబక హుస్నుహున్. ఓ ప్రవక్త, ఇక అంటే మైమునా రదియల్లాహు అన్హా వివాహం తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణులు ఉమ్మహాతుల్ ముమినీన్ 11 మంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరిగా వివాహం చేసుకునింది మైమునా బింతె హారిత్ రదియల్లాహు అన్హాని. మైమునా రదియల్లాహు అన్హా వివాహం తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆదేశం ఇచ్చాడు, ఓ ప్రవక్త, ఇక నుంచి ఇంకో వివాహం చేసుకోవటం నీకు సమ్మతం కాదు. ఇక నువ్వు చేసుకోలేవు. ఈ 11 మంది మాత్రమే నీకోసం ఎంపిక చేశాను. ఇక నీకు అనుమతి లేదు. లా యహిల్లు లక నిసాఉ మిన్ బఅదు. ఇక తర్వాత ఏ స్త్రీ అయినా నువ్వు వివాహం చేసుకోలేవు. వలా అన్ తబద్దల బిహిన్న మిన్ అజ్వాజిన్. నువ్వు మార్చుకోలేవు. ఒక సతీమణిని విడాకులు ఇచ్చి దానికి బదులుగా కూడా నువ్వు చేసుకోలేవు. ఈ ప్రత్యేకత, ఈ గౌరవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ప్రసాదించాడు. మూడవది, వారు ఉమ్మహాతుల్ ముమినీన్ల స్థానం అల్లాహ్ తెలియపరుస్తున్నాడు. విశ్వాసుల కొరకు తల్లులు. మూడవ ప్రత్యేకత, అన్నబియ్యు ఔలా బిల్ ముమినీన మిన్ అన్ఫుసిహిం వ అజ్వాజుహు ఉమ్మహాతుహుం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువగా హక్కు ఉంది. వ అజ్వాజుహు ఉమ్మహాతుహుం. ఆయన భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ స్థానం, ఆ గౌరవం వారికి ప్రసాదించాడు. ఏ గొప్ప సహాబియా అయినా భర్త చనిపోయిన తర్వాత ఇంకో వివాహం చేసుకునే అనుమతి ఉంది. ఏ గొప్ప సహాబీ సతీమణి అయినా భర్త మరణించిన తర్వాత ఇంకో వివాహం చేసుకునే అనుమతి ఉంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అనుమతి ఉమ్మహాతుల్ ముమినీన్లకి ప్రసాదించలేదు. ఎందుకు? వారు తల్లులు మాకు. ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరికీ ఉమ్మహాతుల్ ముమినీన్ తల్లులు. ఆ గౌరవం అల్లాహ్ వారిని ప్రసాదించాడు. నాలుగవ ప్రత్యేకత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వారు వివాహమాడడం ధర్మసమ్మతం కాదు. ఈ విషయం చెప్పింది ఇప్పుడు ఇంతకు ముందు. వలా అన్ తంకిహు అజ్వాజహు మిన్ బఅదిహి అబదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ఉమ్మహాతుల్ ముమినీన్ ఇంకో వివాహం చేసుకోలేరు, సమ్మతం లేదు. వారి ప్రత్యేకత ఇది. ఐదవది, వారు ఈ ప్రపంచంలోనే కాదు, స్వర్గంలో కూడా ప్రవక్త గారికి భార్యలుగానే ఉంటారు, సతీమణులుగానే ఉంటారు. ఆరవ ప్రత్యేకత, ఆయతే తఖ్యీర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమ్మహాతుల్ ముమినీన్లను ఒక సందర్భంలో 2 అవకాశాలు ఇచ్చాడు. ఈ రెండింటిలో ఒకటి మీరు నిర్ణయించుకోండి అన్నాడు. ప్రాపంచిక జీవితమా, పరలోక నిలయమా? ఈ రెండింటిని ఏదో ఒకటి ఎన్నుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఈ ఆప్షన్ ఇచ్చాడు. ఈ ప్రాపంచిక జీవితం కావాలా, పరలోకం కావాలా? ప్రాపంచిక జీవితమా, పరలోక నిలయమా? అల్లాహ్ ఈ ఆయత తెలియజేశాడు సూరా అహ్జాబ్లోనే. యా అయ్యుహన్ నబియ్యు ఖుల్ లి అజ్వాజిక ఇన్ కుంతున్న తురీదనల్ హయాతద్ దునియా వ జీనతహా ఫతఆలైన ఉమ్మతికున్న వ ఉసర్రిహ్కున్న సరాహన్ జమీలా. ప్రపంచం కోరుకుంటే, ఈ ఈ ఈ ప్రాపంచిక జీవితం కోరుకుంటే మీకు ఎంతో అంత మొత్తం నేను ఇచ్చేస్తాను. ప్రపంచంకి సంబంధించిన విషయాలు, ధనము, ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే. వ ఇన్ కుంతున్న తురీదనల్లాహ వ రసూలహు వద్దారల్ ఆఖిరా ఫఇన్న అఅద్ద లిల్ ముహ్సినాతి మిన్కున్న అజ్రన్ అజీమా. ఒకవేళ మీకు అల్లాహ్ కావాలా, ఆయన ప్రవక్త కావాలా, పరలోకం ఎన్నుకుంటారా? అటువంటి స్థితిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సద్వర్తనుల కొరకు గొప్ప ప్రతిఫలం ప్రసాదించి ఉంచాడు, సిద్ధం చేసి ఉంచాడు. అంటే ఉమ్మహాతుల్ ముమినీన్లలో అందరూ ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 2 విషయాలు అవకాశాలు ఇచ్చాడో, ప్రాపంచిక జీవితం కావాలా, పరలోకం కావాలా అంటే ఉమ్మహాతుల్ ముమినీన్లో అందరూ ఉమ్మడిగా
సంతోషంగా హృదయపూర్వకంగా వారు ఎన్నుకునింది ఏమిటి? పరలోక జీవితమే. ఉమ్మహాతుల్ ముഅ్మినీన్లను అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని షిర్క్ నుండి, శైతాన్ నుండి, చెడు పనుల నుండి, అన్ని కీడుల నుండి అల్లాహ్ వారిని, అన్ని అశుద్ధతల నుండి అల్లాహ్ వారిని పరిశుద్ధం చేశాడు, పవిత్రులుగా చేశాడు. అల్లాహ్ సెలవిచ్చాడు, ఇన్నమా యురీదుల్లాహు లియుద్హిబ అన్కుముర్ రిజ్స అహ్లల్ బైత్ వయుతహిరకుం తత్హీరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని రకాల మాలిన్యం దూరం చేయాలన్నది ఉమ్మహాతుల్ ముఅ్మినీన్ల నుండి. షిర్క్ యొక్క మాలిన్యం, చెడు మాలిన్యం, అన్ని రకాల మాలిన్యం దూరం చేయాలన్నది అల్లాహ్ అభిలాష. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమ్మహాతుల్ ముఅ్మినీన్ల నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేశాడు. ఇది వారి ప్రత్యేకత. ఇక 8వది, వారు ఏ సదాచరణ చేసినా, ఏ మంచి పని చేసినా, ఏ సద్వర్తన, ఏ పుణ్యకార్యం ఏది చేసినా వారికి 2 పుణ్యం ప్రసాదించబడుతుంది. ఇది వారి ప్రత్యేకత. 2 పుణ్యం. అల్లాహ్ సెలవిచ్చాడు, వమన్ యఖ్నుత్ మిన్కున్న లిల్లాహి వరసూలిహి వతఅమల్ సాలిహన్ ను'తిహా అజ్రహా మర్రతైని వఅతద్నా లహా రిజ్ఖన్ కరీమా. మీలోని ఎవరు అల్లాహకు విధేయత చూపుతారు, అల్లాహ్ ప్రవక్తకు విధేయత చూపుతారు, వతఅమల్ సాలిహన్ మంచి పనులు చేస్తారు, సదాచారాలు చేస్తారు, సత్కార్యాలు చేస్తారు, ను'తిహా అజ్రహా మర్రతైని మేము 2 పుణ్యాన్ని ప్రసాదిస్తాము, వఅతద్నా లహా రిజ్ఖన్ కరీమా గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము. ఇది ఉమ్మహాతుల్ ముఅ్మినీన్ల ప్రత్యేకత. ఏమిటంటే వారు చేసే సదాచరణకి బదులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇది వారి ప్రత్యేకత. అలాగే వారి ఇండ్ల ప్రస్తావన పారాయణం మరియు హిక్మత్తో చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వారి ఇళ్ల ప్రస్తావన అల్లాహ్ ఖురాన్ పారాయణంతో, హిక్మత్తో చేశాడు. అదే సూరా 34 ఆయత్, వజ్కుర్న మా యుత్లా ఫీ బుయూతికున్న మిన్ ఆయాతిల్లాహి వల్ హిక్మ ఇన్నల్లాహ కాన లతీఫన్ ఖబీరా. మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్ ఆయతులను, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మృదు స్వభావి, అన్ని ఎరిగినవాడు, తెలిసినవాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమ్మహాతుల్ ముఅ్మినీన్ల ఇండ్ల ప్రస్తావన, ఖురాన్ పారాయణం మరియు హిక్మత్ ప్రవక్త గారి ప్రవచనాలతో, వహీ జలి అయిన, వహీ ఖఫీ అయిన ఖురాన్ మరియు హిక్మత్తో వారి ఇండ్ల ప్రస్తావన అల్లాహ్ చేశాడు. ఇది వారి ప్రత్యేకత. అలాగే స్వర్గంలో కూడా వీరు ప్రవక్తకి భార్యలుగానే ఉంటారు అని ఇంతకుముందే తెలుసుకున్నాము. ఒకసారి ఆయిషా రదియల్లాహు అన్హా కథనం, ఈ ఉల్లేఖనం, ఈ హదీస్ ఇబ్న్ హిబ్బాన్, హాకిం మరియు తబరానీలో ఉంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఒక సందర్భంలో అడిగారు, ఓ దైవ ప్రవక్త, స్వర్గములో ఏ సతీమణి మీ తోడుగా ఉంటారు అని ప్రశ్న. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా అడిగిన ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్త, ఏ సతీమణి స్వర్గములో మీకు తోడుగా ఉంటారు అని అడిగితే
దానికి సమాధానంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఓ ఆయిషా, వారిలో నువ్వు కూడా ఉన్నావు. ఇంకా ఇతర రివాయత్ల ఆధారంగా ఉమ్మహాతుల్ ముమినీన్ ఈ ప్రాపంచిక జీవితంలో ఎలాగైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సతీమణులుగా భార్యలుగా ఉన్నారో, స్వర్గములో కూడా వారు మహాప్రవక్తకి సతీమణుగానే ఉంటారు. అభిమాన సోదరులారా, ఇంతవరకు మనము ఉమ్మడిగా ఉమ్మహాతుల్ ముమినీన్లకు సంబంధించిన ఘనత తెలుసుకున్నాము. ఆ ఉమ్మహాతుల్ ముమినీన్లలో ఆయిషా రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. ఇక ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ప్రత్యేకతలు, వ్యక్తిగతంగా ఈ ప్రత్యేకత కేవలం ఆయిషా రదియల్లాహు అన్హాకి మాత్రమే. అల్లాహ్ సూరా నూర్ ఇలా తెలియజేశాడు. సూరా నూర్ ఆయత్ 23, ఇన్నల్లదీన యర్మూనల్ ముహసనాతిల్ గాఫిలాతిల్ ముమినాత్ లుఇను ఫిద్ దునియా వల్ ఆఖిరా వలహుమ్ అదాబున్ అజీమ్. సౌశీల్యవతులుగా ఉన్న, ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద మోపేవారు ఇహపరాలలో శపించబడ్డారు. ఎవరైతే ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపైన అపనింద మోపారో, అభాండాలు మోపారో, అటువంటి వారు ఇహపరలోకాలలో, ఈ లోకంలో పరలోకంలో ఇహపరలోకాలలో శపించబడ్డారు. ఇంకా వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది పరలోకంలో. అంటే ఈ ఆయత్ ఇంకా అనేక ఆయత్లు, దాదాపు 17 ఆయత్లు ఇబ్ని అబ్బాస్ రదియల్లాహు అన్హు, జిహాక్, అబ్దుర్రహ్మాన్ బిన్ జైద్ రహమతుల్లాహి అలై వారి ఉల్లేఖనాల ఆధారంగా దాదాపు 17 ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయిషా రదియల్లాహు అన్హాకి సంబంధించినవి అవతరింపజేశాడు. ఆవిడ పవిత్ర గురించి, ఆవిడ విశ్వాసం గురించి, బరాఅత్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది ఆయిషా రదియల్లాహు అన్హాకి దక్కిన ప్రత్యేకత. ఆవిడ గురించి దాదాపు 17 ఆయతులు ఆవిడ విశ్వాసం, ఆవిడ దైవభీతి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడు. అలాగే నమాజు కోసం వుజూ తప్పనిసరి, వుజూ కొరకు నీళ్లు తప్పనిసరి. నమాజ్ సమయం అయిపోయింది, వుజూ చేసుకోవాలి, నీరు లభించలేదు, నీరు లేదు, మరి ఏం చేయాలండి? నీరు ఉంది, అనారోగ్యం మూలంగా నీరు వాడలేము, నీరు వాడితే ఉపయోగిస్తే రోగం పెరుగుతుంది. ఇవి నీరుకి వుజూకి సంబంధించిన విషయాలు. అంటే ఇప్పుడు వుజూకి బదులు తయమ్మం ఉంది కదా, ఈ తయమ్మం అనే ఈ అనుమతి ఆయిషా రదియల్లాహు అన్హా మూలంగానే దక్కింది. బుఖారీ గ్రంథంలో ఒక ఆయత్ ఉంది, ఒక ప్రయాణంలో ఆయిషా రదియల్లాహు అన్హా హారం పోయింది కదా, ఎక్కడైతే హారం పోయిందో అక్కడ నీరు లేదు, నమాజ్ సమయం అయిపోతా ఉంది. ఇక ఆలస్యం చేస్తే నమాజ్ సమయం అయిపోతుంది, నమాజ్ ఖజా అయిపోతుంది. అటువంటి సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయమ్మం అనే అనుమతి ప్రసాదించాడు. దానికి సంబంధించిన ఆయత్ అవతరింపజేశాడు. సూరా మాయిదా ఆయత్ నంబర్ 6, ఫలం తజిదు మాఅన్ ఫతయమ్మము సఈదన్ తయ్యిబా. నీరు లభ్యం కాకపోతే పరిశుభ్రమైన మట్టితో తయమ్మం చేసుకోండి. ఈ తయమ్మం అనే ఈ అనుమతి, ఈ తయమ్మం అనే ఈ ఆయత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఈ వరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయిషా రదియల్లాహు అన్హాకి సంబంధించిన సందర్భంలో అవతరింపజేశాడు. అంటే ఆవిడ మూలంగా మనకు దక్కిన వరం ఇది.
తయమ్మం. అలాగే స్త్రీల అందరిలో ఆయిషా రలియల్లాహు అన్హాకే ఆధిక్యత ఉంది. బుఖారీ మరియు ముస్లింలో ఒక హదీస్ ఉంది. బుఖారీ మరియు ముస్లిం. అనస్ రదియల్లాహు అన్హు కాల్, అనస్ రదియల్లాహు అన్హు కథనం, కాల నబియు సల్లల్లాహు అలైహి వసల్లం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఫద్లు ఆయిషా అలన్ నిసాయి కఫద్లి థరీది అలా సాయిరి తామ్, రవాహుల్ బుఖారీ వ ముస్లిం. అంటే ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ఘనత, విశిష్టత ఇతరుల స్త్రీలపై ఎలా ఉందంటే ప్రవక్త గారు ఒక ఉపమానంతో వివరించారు. ఏ విధంగానైతే ఇతర వంటకాలపై సరీద్ అనే భోజనానికి ఎంత విలువ ఉందో, ఆధిక్యత ఉందో, విశిష్టత ఉందో, అంత విశిష్టత ఇతర స్త్రీలపైన ఆయిషా రలియల్లాహు అన్హాకి ఉంది. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే ఆ తర్వాత సహాబాల తాబঈన్ల కాలంలో ఫరీద్ అనే ఒక రుచికరమైన భోజనం, అది రొట్టె మరియు మాంసంతో ఇంకా ఇతర పదార్థాల ద్వారా తయారు చేయబడుతుంది. అప్పుడు అది అన్నిటికంటే విలువైన, రుచికరమైన, ఖరీదైన, అందరికీ ఇష్టమైన భోజనం అది. ఆ కాలంలో, ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర భోజనాలపై, ఇతర వంటకాలపై ఏ విధంగా సరీద్ అనే భోజనానికి విశిష్టత ఉందో, ఆధిక్యత ఉందో, అలా ఇతర స్త్రీలపైన ఆయిషా రలియల్లాహు అన్హాకి ఆ అధిక్యత ఉంది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఇక ఇటువంటి హదీసే కొంచెం ఇతర పదాలతో కూడా బుఖారీ ముస్లింలోనే హదీస్ ఉంది. అబూ మూసా అష్అరీ రలియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, కమల మినర్ రిజాలి కథీర్, పురుషులలో చాలా మంది పరిపూర్ణతను పొందారు. పరిపూర్ణ స్థాయిని పురుషుల్లో చాలా మంది పొందారు. వలం యక్ముల్ మినన్ నిసా, కాకపోతే స్త్రీలలో పరిపూర్ణతను ఎవ్వరూ పొందలేదు. ఆసియా ఇమ్రాఅతు ఫిరౌన్, ఫిరౌన్ భార్య ఆసియా అలైహిస్సలాం తప్ప, వ మర్యం బింతు ఇమ్రాన్, ఈసా అలైహిస్సలాం తల్లి మరియం అలైహిస్సలాం, వ ఇన్న ఫదల ఆయిషా, మరియు ఆయిషా రలియల్లాహు అన్హా యొక్క ఘనత, అలన్నిసాయి ఇతర స్త్రీల పైన, కఫద్లి ఫరీది సరీద్ లాంటిది, అలా సాయిరి తామ్ ఇతర తినే వంటకాలలో. అంటే బుఖారీ ముస్లింలోని ఈ రెండు హదీసుల ఆధారంగా స్పష్టమైన విషయం ఏమిటంటే స్త్రీలందరిలో ఆయిషా రలియల్లాహు అన్హాకి ఆధిక్యత ఉంది అని మనకు అర్థమవుతుంది. ఒకసారి అమర్ బిన్ ఆస్ రలియల్లాహు అన్హు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటి? యా రసూలల్లాహ్, ఓ దైవ ప్రవక్త, అందరికంటే ఎక్కువ మీకు ప్రియతములు ఎవరు? అంటే మీరు అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారు? మీకు ప్రియమైన వారు ఎవరు అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత అమర్ బిన్ ఆస్ రలియల్లాహు అన్హు, ఓ దేవ ప్రవక్త, పురుషుల్లో ఎవరు అని అడిగారు. దానికి సమాధానంగా ప్రవక్త గారు అన్నారు, అబూహా, ఆయన తండ్రి అని చెప్పారు. సుబ్హానల్లాహ్, ఈ భాగ్యం తండ్రి కూతురికి దక్కింది. అబూబకర్ రలియల్లాహు పురుషుల్లో అబూబకర్ రలియల్లాహు అన్హు, స్త్రీలలో ఆయిషా రలియల్లాహు అన్హా. ఇది వారి ప్రత్యేకత. అలాగే ఆయిషా రలియల్లాహు అన్హా యొక్క ప్రత్యేకత ఏమిటంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సహాబాలు ఏదైనా బహుమతి, ఏదైనా తినే వస్తువు, ఏదైనా హదియా ఇవ్వాలనుకుంటే
ఆయిషా రదియల్లాహు అన్హా వంతు రోజున ఇచ్చేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంతోషం కొరకు ఆయన ప్రసన్నత పొందాలని. ఈ హదీస్ కూడా బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఖుద్దుగా ఈ హదీస్ ని ఉల్లేఖించారు. అన్న నాస కాను యతహర్రౌన బిహదాయాహుం యౌమ ఆయిషా యబ్తగూన బిహా ఔ యబ్తగూన బిదాలిక మర్దాత రసూలిల్లాహ్. సహాబాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా హదియా ఇవ్వాలనుకుంటే ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క వంతు రోజున ఇచ్చేవారు. మర్జాత రసూలిల్లా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రసన్నతను పొందాలని. ఎందుకంటే ప్రవక్త ప్రసన్నత పొందితే అల్లా ప్రసన్నత పొందగలం. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 11 మంది సతీమణులు. సౌదా బింతే జమా రదియల్లాహు అన్హా వయసు పెద్దది కాబట్టి ఆవిడ తన వంతుని ఆయిషా రదియల్లాహు అన్హాకి అర్పించారు. ఆయిషా రదియల్లాహు అన్హా ప్రత్యేకత ఇది. ఇతరులకి అర్పించవచ్చు కదా తమ వంతు. ఇతర సహాబియాతులు ఉమ్మహాతుల్ ముమినీన్ ఉన్నారు. అప్పుడు దాదాపు 9 మంది ఉన్నారు. ప్రవక్త గారి జీవితంలో ఇద్దరు ఉమ్మహాతుల్ ముమినీన్లలోని ఇద్దరు పరమపదించారు ప్రవక్త గారి జీవితంలో. ఖదీజా రదియల్లాహు అన్హా, అలాగే జైనబ్ బింతే ఖుజైమా రదియల్లాహు అన్హా. మిగతా 9 మంది ఉన్నారు. కానీ సౌదా బింతే జమా రదియల్లాహు అన్హా తమ వంతుని ఎవరిని అర్పించారు? ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హాని అర్పించారు. అది కూడా హదీస్లో ఉంది. మర్దాత రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రసన్నత పొందాలని. అలాగే ఆయిషా రదియల్లాహు అన్హా అఫ్జలుల్ ఇన్సాన్ బాదల్ అంబియా కూతురు. ప్రవక్తల తర్వాత అందరికంటే ఉత్తమమైన వారు, ఉన్నత స్థాయికి చెందిన వారు, అందరికంటే ఎక్కువ ఘనత ప్రవక్తల తర్వాత ఎవరికి ఉంది? అబూబకర్ రదియల్లాహు అన్హుకి ఉంది. ఆయన కూతురు ఆయిషా రదియల్లాహు అన్హా. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఖుద్దుగా ఆయిషా రదియల్లాహు అన్హా అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ప్రసాదించిన కారుణ్యాలలో ఒక కారుణ్యం. ఆయిషా రదియల్లాహు అన్హా అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు అనేక కారుణ్యాలు నాకు ప్రసాదించాడు. అల్లాహ్ నాకు ప్రసాదించిన కారుణ్యాలలో ఒక కారుణ్యం ఏమిటంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా ఇంట్లో నా వంతు రోజున నా చవస్తాలపై, అంటే నా శరీరంలో ఆయన తల ఉంది, అటువంటి స్థితిలో నా ఉమ్మిని ఆయన ఉమ్మితో కలిపి, అటువంటి స్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారు. ఇది నాకు దక్కిన అల్లాహ్ తరపు నుంచి కారుణ్యం అని ఆయిషా రదియల్లాహు అన్హా తెలియజేశారు. అంటే ఇది ఆయిషా గారి ప్రత్యేకత ఏమిటంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హా ఇంట్లో పరమపదించారు. ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క వడిలో పరమపదించారు. ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క వంతు రోజున పరమపదించారు. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించే కొన్ని నిమిషాల ముందు ఆయిషా గారి ఉమ్మిని ప్రవక్త గారి ఉమ్మితో కలిపాడు. ఇది ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ప్రత్యేకత. అలాగే ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర సతీమణులను ఉద్దేశించి ఇలా అన్నారు, లా తు'దీని ఫి ఆయిషా ఫఇన్నహు వల్లాహి మా నజల అలయ్యల్ వహ్యు వ అనా ఫి లిహాఫి మిరాఅతిన్ మిన్ కున్న గైరిహా రవాహుల్ బుఖారీ వ ముస్లిం. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లింలో ఉంది. మీరు ఆయిషా విషయంలో నాకు బాధ
కలిగించవద్దండి, నాకు బాధ పెట్టవద్దండి ఆయిషా రదియల్లాహు అన్హాకి సంబంధించిన విషయం. ఎందుకంటే నేను ఆయిషా దుప్పట్లో ఉన్నప్పుడు, నేను ఆయిషా ఒకే లిహాఫ్లో ఉన్నాము, ఒకే దుప్పట్లో ఉన్నాము. అటువంటి సమయంలో అల్లాహ్ వహీ అవతరింపజేశాడు. అటువంటి స్థితిలో వేరే సతీమణుల ఇంట్లో అటువంటి స్థితిలో అల్లాహ్ వహీ ఎప్పుడు పంపలేదు. నేను నా సతీమణి ఒకే లిహాఫ్లో ఉన్నాము. అటువంటి స్థితిలో వహీ ఎప్పుడు రాలేదు, ఆయిషా ఇంట్లో తప్ప. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి గౌరవాన్ని, ప్రత్యేకాన్ని ఆయిషా రదియల్లాహు అన్హాకు ప్రసాదించాడు. కావున మీరు నన్ను ఆయిషా రదియల్లాహు అన్హా విషయంలో బాధ పెట్టకండి, దుఃఖం పెట్టకండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఆయిషా రదియల్లాహు అన్హా అని అంటున్నారు. ఈ హదీస్ కూడా బుఖారీ మరియు ముస్లింలో ఉంది. చూడండి, ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ప్రత్యేకత ఏమిటి? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ముద్దుగా, ప్రేమగా పేరుని సంక్షిప్తం చేసి యా ఆయిష్, ఓ ఆయిషా, హాదా జిబ్రీల్ అలైహిస్సలాం, ఈయన జిబ్రీల్ అలైహిస్సలాం, యుక్రిఉకి సలాం, నీకు సలాం చెప్తున్నా. ఫకుల్తు అలైహిస్సలాం, ఆయిషా రదియల్లాహు అన్హా అంటున్నారు, నేను ప్రతి సలాం చెప్పాను, వాలికుము సలాం వ రహమతుల్లాహ్ అని చెప్పాను. తరా మాలా అరా తురీదు రసూలుల్లాహ్, అంటే మేము చూడనిది ప్రవక్త గారు చూస్తారు అన్నమాట. అంటే జిబ్రీల్ అలీహిస్సలాంని ప్రవక్త గారు చూస్తున్నారు, మేము చూడటం లేదు అని అర్థం. అంటే ఈ హదీస్లో జిబ్రీల్ అలీహిస్సలాం ఆయిషా రదియల్లాహు అన్హాని సలాం చెప్తున్నారు. ఆ సలాం చెప్పడానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రేమగా, ముద్దుగా ఓ ఆయిష్ అంటే ఓ ఆయిషా, నీకు జిబ్రీల్ అలీహిస్సలాం సలాం చెప్తున్నారు అని తెలియజేశారు. ఇంకో ఉల్లేఖనంలో ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా రదియల్లాహు అన్హాని ఉద్దేశించి అన్నారు, ఓ ఫాతిమా, నువ్వు ఆయిషాని ప్రేమించు, ఎందుకంటే నేను ఆయిషాని ప్రేమిస్తున్నాను అని. అభిమాన సోదరులారా, ఇవి కొన్ని ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ప్రత్యేకతలు. ఒక మహాసాధ్వి జీవిత చరిత్రనే కాకుండా భార్య వలన భర్తకు ఏ విధంగా మనశ్శాంతి, ఊరట లభించాలో ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా జీవిత చరిత్ర మనకు వివరిస్తుంది. ఆయా పరిస్థితులలో ఎదురైన ఇబ్బందుల్ని, పరీక్షల్ని ఆ మహిళాలోక మార్గదర్శి ఎలా అధిగమించారో కళ్ళకు కట్టినట్లు చూపే ఓ సజీవ దృశ్య కావ్యం ఆయిషా రదియల్లాహు అన్హా జీవిత చరిత్ర. కష్టాలైనా సుఖాలైనా భర్తతో ఎలా కలిసి పంచుకున్నారో విషదమవుతుంది. స్త్రీ తరతరాలుగా పీడనకు, పురుషాహంకారానికి బలవుతూ వచ్చింది. స్త్రీ తన తోటి స్త్రీ వల్ల కూడా వేదనకు, క్షోభకు గురి అయింది, అవుతూనే ఉంది. స్త్రీకి స్వాతంత్రమే లేదన్నారు కొందరు, మరికొందరు మహానుభావులు స్త్రీని మోక్ష సాధనకు ఆటంకమని ఘోషించారు. ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం అజ్ఞాన కాలంలో అనారిక అరబ్బులు స్త్రీని భోగ వస్తువుగా
కోరికలు తీర్చుకునే యంత్రంగా చేసుకున్నారు. కానీ ఇస్లాం ధర్మం ఈ విధమైన రెండు అతివాద భావాలను ఖండిస్తూ ఆమె శారీరక మానసిక స్వభావానికి అతికినట్లుగా సరిపోయే సమతౌల్యంతో కూడిన కార్యక్షేత్రాన్ని సూచించింది ఇస్లాం ధర్మం. తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది అంటూ స్త్రీకి మహోన్నత స్థానం కల్పించింది ఇస్లాం ధర్మం. స్వాతంత్రం, ఆస్తి హక్కు, సమాజంలో సమున్నత స్థానం ఇస్లాం ద్వారా మాత్రమే స్త్రీకి లభించాయి. ఇస్లాం స్త్రీకి కల్పించిన స్థానం ఎటువంటిదో పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. ఆయిషా రదియల్లాహు అన్హా జీవితం సుఖ దుఃఖాల సంభరితం. జీవితంలో ఎన్నో మార్పుల్ని, కష్టాల్ని ఎదుర్కొన్నారు ఆ మహావనిత. భర్తతో కాపురం, విరహం, ఇల్లు చక్కబెట్టుకోవడం, ఉత్థాన పతనాల తెరల వెనుక జరిగిన రాజకీయాలను అవలోకనం చేసుకున్నారు ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా. జీవితంలోని అన్ని పరిస్థితుల్ని అధిగమించడంలో ఆమె వ్యవహరణ సరళి నేటి ముస్లిం స్త్రీకి మార్గదర్శకం. నైతిక, విజ్ఞాన, ఆచరణాత్మక ఆణిముత్యాలతో సుసంపన్నమైన ఆమె పవిత్ర జీవితం మనందరికీ గొప్ప ఆదర్శం. ఆమె జీవిత చరిత్రలో మహిళా లోకానికి మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. బాల్యం నుండే విద్యా విజ్ఞాన విషయాలను ఆకళింపు చేసుకోవడం, భర్త ఆశయాలకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడం, అనాథ పిల్లల్ని పెంచి వారి శిక్షణతో పాటు వారి వివాహాలు చేయడం, ధార్మిక తీర్పులు ఇవ్వడం, ఇంకా చాలా విషయాలు ఈనాటికి ఆదర్శనీయములే. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా. చరిత్ర, సాహిత్యం, కవిత్వం, కవిత్వంలో, చరిత్రలో, సాహిత్యంలో, కవిత్వంలో ఆయిషా రదియల్లాహు అన్హా మంచి ప్రావీణ్యం ఉందని ఆమె శిష్యులు తెలిపారు. ఆయిషా రదియల్లాహు అన్హాకి మంచి ప్రావీణ్యం చరిత్రలో ఉంది, సాహిత్యంలో ఉంది, కవిత్వంలో ఉంది అని శిష్యులు అన్నారు. ఇంకా అంతేకాకుండా వైద్యంలో కూడా ఆమెకు కొంత ప్రవేశం ఉండేది. ఉల్లేఖనాలు ఆవిడ సిరత్ పరిశీలిస్తే హిషామ్ బిన్ ఉర్వా ఆయన అంటున్నారు, ఖురాన్ పరిజ్ఞానం అనండి, ధర్మాల అవగాహన అంటే ఫిఖా అనండి, కవిత్వం అనండి, అరేబియా చరిత్ర అనండి, వీటన్నింటి గురించి ఆయిషా రదియల్లాహు అన్హా కన్నా బాగా ఎరిగిన వారిని నేను చూడలేదన్నారు హిషామ్ బిన్ ఉర్వా. అలాగే ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఒక వ్యక్తి ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హాతో అంటున్నాడు ఈ మాట, ఒక వ్యక్తి మీకు కవనములో ప్రవేశం ఉందంటే అంగీకరిస్తాను, ఎందుకంటే మీరు అబూబకర్ కూతురు కాబట్టి కవిత్వం చెప్పగలరు, కానీ వైద్యంలో ప్రవేశం ఎలా వచ్చింది అని అడిగితే ఆయిషా రదియల్లాహు అన్హా సమాధానం ఇచ్చారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి కాలంలో తరచుగా రోగగ్రస్తులు అయ్యేవారు. వైద్యులు ఎప్పుడు ఏ మందు ఇచ్చేవారో అది నేను బాగా గుర్తించుకునేదాన్ని అని సమాధానం ఇచ్చారు ఆయిషా రదియల్లాహు అన్హా. అంటే చరిత్రలోనే కాకుండా, సాహిత్యంలోనే కాకుండా, కవిత్వంలోనే కాకుండా వైద్యంలో కూడా కొంత ప్రవేశం ఉండేది ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా గారికి. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమ్ముల్ ముమినీన్
ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా. చరిత్ర గురించి చెప్పుకోవాలంటే బద్ర యుద్ధంలోని కొన్ని సంఘటనలు, ఉహద్ పోరాటంలోని సన్నివేశాలు, కందక యుద్ధం నాటి స్థితిగతులు, బనీ ఖురేజా యుద్ధపు స్వల్ప సంఘటనలు, మక్కా విజయాలు, స్త్రీల ప్రమాణం, హజ్జతుల్ వదా ఘటనల ముఖ్య భాగాలు ఆయిషా రదియల్లాహు అన్హా ద్వారానే మనకు మరింత విపులంగా తెలిసాయి. ఇక ఆవిడకి ఖురాన్ జ్ఞానం గురించి ఇంతకు ముందు మనము క్లాసులలో తెలుసుకున్నాం. ఆవిడ జ్ఞానం గురించి, ఖురాన్ జ్ఞానము, హదీసుల జ్ఞానము, హదీస్ విషయంలో జాగ్రత్త పడటము, ఈ విధంగా మనము ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన హదీసుల సంఖ్య 2200 రదియల్లాహు అన్హా రివాయత్ చేసిన హదీసులు ఎన్ని? 2210. ఇది మామూలు విషయం కాదు. సంయుక్తంగా ముత్తఫకున్ అలై 174 హదీసులు ఉన్నాయి ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించినవి. బుఖారీలోనే మాత్రమే 54 హదీసులు, కేవలం ముస్లిం గ్రంథంలో 58, అలాగే మిగిలిన ఇతర హదీసు గ్రంథాలలో మిగతా హదీసులు ఉన్నాయి. అంటే మొత్తం హదీసుల సంఖ్య 2210 హదీసులు. ఎక్కువ ఉల్లేఖనాలు ఉల్లంఘించిన వారిలో ఆయిషా రదియల్లాహు అన్హా స్థానం 4వది. ఎక్కువ హదీసులు ఉల్లేఖించిన వారిలో ఆయిషా రదియల్లాహు అన్హా స్థానం 4వది. అన్నిటికంటే ఎక్కువ హదీసులు ఉల్లేఖించింది అబూ హురైరా రదియల్లాహు అన్హు, 5364 హదీసులు. ఆ తర్వాత అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా 2630 హదీసులు. ఆ తర్వాత అనస్ రదియల్లాహు అన్హు 2286 హదీసులు. ఆ తర్వాత ఆయిషా రదియల్లాహు అన్హా 2210 హదీసులు. ఆ తర్వాత అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు, ఆ తర్వాత జాబిర్ రదియల్లాహు అన్హు 1540. ఆ తర్వాత అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు 1170. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అదేమిటి? ఆయిషా రదియల్లాహు అన్హా స్త్రీ, పర్దా పాటించే స్త్రీ. పురుషుల వలె ప్రతి సభలో ఆయిషా రదియల్లాహు అన్హా హాజరు కాలేరు కదా. ప్రతి సభలో, ప్రతి చోట ఆయిషా రదియల్లాహు అన్హా పాల్గొనలేరు. శిష్యులు ఆమె వద్దకు ఎల్లవేళలా రాగలిగేవారు కాదు. ఇతర సహాబాల లాగా ఆమె దేశాటన చేయలేదు, ఎక్కువ ప్రయాణాలు చేయలేదు. మరి ఆయిషా రదియల్లాహు అన్హా ఈ విషయంలో గమనిస్తే ఇతర సహాబాల కన్నా ఆమె స్థాయి ఉజ్వలంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఇతర సహాబాలు ఎక్కువసేపు మసీద్ బయట, యుద్ధాలలో, ప్రయాణంలో, హజ్ ప్రయాణంలో, ఉమ్రా ప్రయాణంలో, ఇతర సందర్భాలలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లం దగ్గర తో ఉండేవారు, పడుతూ ఉండేవారు, తోడుగా ఉండేవారు, ఎక్కువ ప్రయాణాలు చేశారు. కానీ అటువంటి స్థితి ఆయిషా రదియల్లాహు అన్హాది కాదు. అయినప్పటికీ 2210 హదీసులు ఉల్లేఖించారు ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా. హదీస్ విషయంలో చాలా జాగ్రత్త పడేవారు. ఇది గమనించాల్సిన విషయం, ఆచరించాల్సిన విషయం, చాలా ముఖ్యమైన విషయం ఇది. హదీస్ అంటే ఆషామాషి కాదు. కొందరిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో బలం ఇచ్చాడు, కలంలో బలం ఇచ్చాడు. ఆ కలాన్ని ద్వారా మంచి కాకుండా దాన్ని దుర్వినియోగం చేస్తే ప్రపంచంలో కల్లోలం వచ్చేస్తుంది. గొప్ప పండితుల పేరు పొందారు.
ప్రముఖులు. కానీ హదీస్ విషయంలో జాగ్రత్త లేని కారణంగా మార్గాన్ని రుజు మార్గాన్ని మనహజే సలఫ్ని తప్పారు. చూడండి, ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రలియల్లాహు అన్హా యొక్క స్థానం ఏమిటి, ఆవిడ గొప్పతనం ఏమిటి? మరి కొన్ని విషయాలలో ఎంత జాగ్రత్త పడేవారు. ఏదైనా ఉల్లేఖనం గురించి ఆమెకు దర్యాప్తు చేయడానికి సహాబాలు వస్తే, తాబయిలు వస్తే జవాబిచ్చే బదులు కొన్ని సందర్భాలలో అసలు ఉల్లేఖుడు ఎవరు, ఈ హదీస్కి మీకు అసలు ఎవరు ఉల్లేఖించారు ఈ హదీస్, ఆయన వద్దకే పోయి అడగండి అని చెప్పేవారు ఆయిషా రలియల్లాహు అన్హా. ఒక సందర్భంలో మేజోళ్లపై మసహ గురించి అడగటానికి వస్తే వారికి ఈ మసాలా, ఈ విషయం మీరు అలీ రలియల్లాహు అన్హుని అడగండి, ఎందుకంటే అలీ బిన్ అబీ తాలిబ్ రలియల్లాహు అన్హు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అనేక ప్రయాణాలు చేశారు, ఎక్కువ ప్రయాణాలు చేశారు, ఈ విషయం ఆయనకి బాగా తెలుసు. కావున మేజోళ్లపై మసహ గురించి, దాని వివరాల గురించి, దాని పద్ధతి గురించి, దాని గడువు గురించి, వ్యవధి గురించి మీరు అలీ బిన్ అబీ తాలిబ్కి అడగండి అని చెప్పి సమాధానం ఇచ్చారు. ఇంత జాగ్రత్త తీసుకునేవారు హదీస్ విషయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే హదీస్ వహీ. وإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم. అత్యంత ఉత్తమమైన ఆయతులు, అత్యంత ఉత్తమమైన వచనాలు అది అల్లాహ్ వచనాలు, అంటే ఖురాన్ గ్రంథం. వా ఖైరల్ హదీ హదీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అత్యంత ఉత్తమమైన ఆచరణ మార్గం అది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన మార్గం. అటువంటిది హదీస్ అంటే ఇస్లాం ధర్మ సూత్రాలకు రెండవ మూలం హదీస్. ఇస్లాం ధర్మ మొదటి మూలం ఖురాన్ అయితే రెండవ ప్రథమమైన మూలం హదీస్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలు హదీస్ అంటే, ఆయన యొక్క ఆచరణలు హదీస్ అంటే, అనుమతించిన పద్ధతులు, వారి వ్యక్తిగత ప్రవర్తన, గుణగణాలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ హదీస్ కిందికి వస్తాయి. హదీస్ ఇది కూడా వహీలో ఒక రకమైన వహీ. వమా యంతిఖు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహయ్యున్ యూహా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏది చెప్పినా వహీ ద్వారా చెప్తారు. ఖురాన్ని వహీ జలీ అంటారు, హదీస్ని వహీ ఖఫీ అంటారు. కావున ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రలియల్లాహు అన్హా చాలా జాగ్రత్త పడేవారు ఇలాంటి విషయాలలో. అది మన సోదరులారా, ఈ విధంగా ఆయిషా సిద్దిఖా రలియల్లాహు అన్హా జీవితం, అనేక విషయాలు ఈనాటికి కూడా ప్రతి విషయంలో ఆవిడ మాకు ఆదర్శం, అటు స్త్రీలకు ఇటు పురుషులకు. ఏ సందర్భంలో ఓ భార్యగా, ఓ చెల్లెగా, ఓ అమ్మగా, విశ్వాసులకి అమ్మగా, ఒక ఉల్లేఖునిగా, ఒక ముహద్దిసాగా, ఒక ఫఖీహాగా, ఒక ఫత్వా ఇచ్చేవారిగా, అలాగే బాధల్లో, కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో, ప్రయాణంలో, ప్రతి విషయంలో, ఇఖ్తిలాఫ్లో, అలాగే స్త్రీలకి సంబంధించిన ప్రత్యేకమైన విషయాలలో, రోషంలో, గీరత్లో, అలాగే స్త్రీలకి సంబంధించిన ప్రత్యేకమైన విషయాలలో, అలాగే మానసికంగా ఏ విధంగా వ్యవహరించాలి, హైజ్ నిఫాస్కి సంబంధించిన విషయాలు, ఆ సమయంలో ఒక స్త్రీకి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, నేను కేవలం ఇషారా చేస్తున్నాను. ఆయిషా రలియల్లాహు అన్హా ఒక హదీస్లో, నేను నెలసరి హైజ్ స్థితిలో ఉన్నప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ముద్దు పెట్టుకున్నారనే ఉల్లేఖనాలు ఉన్నాయి. అర్థం ఏమిటి? దీని లోపలికి పోయి పరిశీలిస్తే అర్థం ఏమిటి? ఈనాటికి కూడా మన సమాజంలో కొందరు ఉన్నారు,
ఆ హైజ్ సమయంలో వారిని కొంచెము దూరం పెట్టారు, ముట్టుకోరు, వారి ఇంట్లో తినరు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. మరి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రలియల్లాహు అన్హా ఈ విధంగా ధర్మానికి, విశ్వాసానికి, ఫిఖా మసాయిల్‌కి సంబంధించిన అనేక అంశాలలో ఆవిడ రలియల్లాహు అన్హా మనకు ఆదర్శం. కావున మనలో ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను దాదాపు గత 5, 6 లేదా 7 వారాల నుంచి ఆయిషా రలియల్లాహు అన్హా యొక్క జీవితాన్ని నేను తెలియజేశాను. కాకపోతే ఇది కొంచెం మాత్రమే. ఒక సముద్రంలో గుప్పెడి నీళ్లు మాత్రమే నేను తీసుకున్నాను. ఆయిషా రలియల్లాహు అన్హా జీవిత చరిత్ర మనలో ప్రతి ఒక్కరు చదవాలి. అన్ని అంశాలకి సంబంధించినవి. ఆవిడ రలియల్లాహు అన్హా రంజాన్ మాసం రంజాన్ 17వ తేదీ 57 లేదా 58 లేదా 59వ సంవత్సరం హిజ్రీ శకంలో పరమపదించారు. అప్పుడు అమీరుల్ ముమినీన్ అమీర్ మావియా రలియల్లాహు అన్హా యొక్క ఖిలాఫత్ కాలం అది. అబూ హురైరా రలియల్లాహు అన్హు జనాజా నమాజ్ చేయించారు. ఉర్వా రలియల్లాహు అన్హు, అబ్దుల్లా బిన్ జుబైర్ రలియల్లాహు అన్హు, ఖాసిం అబ్దుల్లా బిన్ ముహమ్మద్ బిన్ అబీ బకర్ రలియల్లాహు అన్హుమా, అబ్దుల్లా బిన్ అబ్దుర్ రహమాన్ రలియల్లాహు అన్హు ఆ సమాహి లోపల ఉండి ఆ పనులు జరిపించారు. అప్పుడు ఆయిషా రలియల్లాహు అన్హా వయసు 67 సంవత్సరాలు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఆయిషా రలియల్లాహు అన్హా జీవితాన్ని చదివి అర్థం చేసుకొని ఆదర్శంగా తీసుకునే సద్బుద్ధిని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.